అక్క ఈసారి ఏంటంటే అక్క విష్ణుప్రియ అని వచ్చినది అక్క బిగ్ బాస్ 8కి చాలా మంచిగా ఆడుతుంది అక్క. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. దానికి పట్టుకొని నామినేట్ చేసినారు కానీ ఈసారి ఎలాగైనా గెలిచిపోద్ది. విష్ణుప్రియకి ఎంత క్రేజ్ ఉన్నదో అందరికీ తెలిసిన అక్క. అది ఏంటి ఆ విష్ణుప్రియ ఎవరికి నామినేట్ చేసిందో తెలుసా అక్క? శేఖర్ భాష గారిని చేసింది అక్క. నెక్స్ట్ ఇంకోని చూసుకున్నట్టయితే సోనియాని చేసింది అక్క. సోనియాని చేయడంలో నాకైతే తప్పే అనిపించలేదు అక్క. శేఖర్ భాషని చేయడంలో కూడా నాకు తప్పే అనిపించలేదు. కాకపోతే ఏంటంటే అక్క ఈ మణికంఠ గడి తిన మీద కూడా ఆఖరికి వదలలేదక్క. ఏంటంటే తిన మీద ఏదో టెస్ట్ చేసినాడంట. 3 days తినతో తిరుగుతూ ఇచ్చేస్తూ ఏదైనా నోట్లో దొరుకుతుందేమో అనేసి టెస్ట్ చేసినాడట అక్క. ఏటక్క మనకి టెస్టింగ్లు అవసరమా అక్క? చెప్పక్క. లాటోడు పట్టుకొని టెస్టింగ్లు అంట. అడిగి బుర్ర మీద ఇంటికి లేవు, ఇవన్నీ అవసరమా అని అనిపిస్తుంది అక్క నాకు. నువ్వు చెప్పక్క ఏటి చెప్పాలో నువ్వు అడిగి చెప్పక్క. పృథ్వీరాజ్ అక్క ఆ ముండపాపుడు ఏటి చేసినాడు తెలిసిన నీకు? బేబక్కను కొట్టుకొని నోటుకు వచ్చినట్టు తిట్టినాడు అక్క. అది ఏం మాటలక్క? అలాంటి మాటలు ఎవడైనా ఆడతాడు అక్క? చెప్పక్క నువ్వైనా. అలాంటి వాడిని పట్టుకొని ఎంకరేజ్ చేస్తాను అక్క. వీళ్ళందరూ ఎంత ఇదైతే మాత్రం ఎంకరేజ్ చేస్తారు అక్క. అదైతే కానీ తర్వాత నోరు దొరిలిపోయినది అక్క. దొరిలిపోయి ఏదో ఒక మాట అని కాలు పట్టుకున్నాడు కానీ ఆడైతే మాత్రం అది అన్నం నాకు తప్పు అనిపించింది అక్క. నీకైతే ఏటనిపించిందో నాకు చెప్పు అక్క. మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మణికంఠ గడికి వేసుకున్నాడు అక్క. మామూలుగా వేసుకోలేదు, ఆడొక రేంజ్లో వేసుకున్నాడు అక్క. అది ఆడికి బుర్ర పాడైపోయి జుట్టు ఎక్కిపోయి విగ్గు తీసినాడు అక్క. ఆడికి ఆ బుర్ర పాడైపోయి విగ్గు కూడా తీసినాడు. ఇంక నా బతుకు అయిపోయింది, నాకు వదిలేయండి రా, నేను వెళ్ళిపోతాను అనేసి అంటాడు. మరి ఆడికి వెళ్ళిపోతే ఆడికి పంపించేస్తే బెస్ట్ అని నేను అనుకుంటాను అక్క. విష్ణుప్రియ వచ్చిందాక బిగ్ బాస్కి బాగా ఆడుతున్నది అక్కో. ఎలాగా ఆడుతుందంటే చాలా మంచి పిల్లగా నాకు అనిపిస్తుంది అక్క. అది మాత్రం ఏటి అని అంటే అందరితో మంచిగా కలిసిపోతుంది. ఒక్కరితో కూడా ఎటువంటి చెడు విభేదాలు లేవక్క. మళ్ళీ చూసుకున్నట్టయితే అక్క నిన్న నామినేట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసింది అక్క. ఓకే అక్క, ఉంటానక్క, బాయ్ అక్క.